నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వాసంతి ఇన్ ద కిచెన్. యూట్యూబ్‌లో నా కష్టాన్ని, నా ఇంట్రెస్ట్‌ని గుర్తించి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు నేను మటన్ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చారువా స్టైల్ అండి. వర్షాకాలం కదా! గొంతుకి బావుంటుంది. చారువాలాగా చేస్తున్నాను. జలుబు, దగ్గున్నా పోతాయన్నమాట. ఇది దోసల్లోకి, సంగట్లోకి, అన్నంలోకి, గారెల్లోకి ఎంతో రుచిగా ఉంటుంది. చారుతోనే అన్నం మొత్తం తినేయొచ్చు. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, చెక్క, యాలుకలు, లవంగ ఇవి వేయాలన్నమాట. తర్వాత ఆనియన్స్, చారువా కదండి, ఆనియన్స్ ఎక్కువ పడతాయి. 1 కిలో మటన్‌కి 3 ఆనియన్స్ కావాలి. ఆ 3 ఆనియన్స్ పచ్చిమిర్చి చిలికల్ని బాగా వేపుకుంటున్నాను. ఇవి తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా మగ్గనివ్వాలి. కలర్ కోసం పసుపు వేస్తున్నాను. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి. ఇప్పుడు నేను 1½ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేస్తున్నాను. ఎలా మ్యారినేట్ చేశానంటే ఉప్పు, కారంతో మ్యారినేట్ చేశాను. 1½ అవర్ పైగా మ్యారినేట్ చేశాను. అప్పుడే పులుసు రుచిగా ఉంటుంది. తర్వాత టమోటాలు 2 వేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద ఇవి వేసి కారం మ్యారినేట్ టైంలో కొంచెమే కారం వేసాను. చారువా కదా, స్పైసీగా ఉంటే బాగుంటుంది. దీనికోసం ఒక 2 స్పూన్స్ కారం వేయాలి. ఇప్పుడు బాగా మగ్గేదాకా తిప్పుకోవాలి, అన్నీ కలిసేదాకా. తరువాత హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. చారువా తగ్గట్టు వాటర్ పోసుకోండి. మీరెంతమంది ఉంటే అన్ని సూప్ లాగా. చాలా వాటరే పడతాయండి. నేను ఇక్కడ ఒక పెద్ద టిన్ నిండా 2 టైమ్స్ పోసాను. బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. తర్వాత మూత బోర్లించి హైలోనే అండి, కర్రీ మొత్తం హైలోనే ఉడకాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. ముక్క మంచిగా ఉడికిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. అప్పుడే చారువా చాలా టేస్టీగా ఉంటుంది. అంతా ఉడికిందని కన్ఫామ్ అయ్యాక మాత్రమే గరం మసాలా వేసుకోవాలి. అది ఒక 2 స్పూన్స్ పడుతుంది. ఆ తర్వాత ప్లేట్ బోర్లించి మరొక 5 మినిట్స్ బాగా ఉడకనిచ్చాక ప్లేట్ ఓపెన్ చేసి కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గుమగుమలాడిపోతూ కూర రెడీ అయిపోయింది. ఇది స్పైసీగా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ వానాకాలం సీజన్లో. ఇది అన్నంలోకి, సంకటిలోకి, దోసల్లోకి, గారెల్లోకి ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి ఇంట్లో. అందరూ ఎంతో పొగుడుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.